గులాబీ బాస్ కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అసలు కేసీఆర్ మౌనానికి కారణం ఏంటి? ప్రతి అంశంపైన ఫోకస్ చేసే బీఆర్ఎస్ అధినేత ఇటీవల నోరు విప్పడం లేదు ఎందుకు? పార్లమెంట్ ఎన్నికల తర్వాత సైలెంట్ మోడ్లోకి వెళ్లిన కేసీఆర్ మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడొస్తారు? పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడు పాల్గొంటారు? అసలు కేసీఆర్ ఆలోచనలు ఏంటి? వాచ్ ఇట్. భారత రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కొంతకాలంగా మౌనం పాటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కాలుకు ఫ్రాక్చర్ అవ్వడంతో కొంతకాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు కొన్ని జిల్లాల్లో పర్యటించారు. తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల తరువాత సైలెంట్ అయ్యారు. అప్పటి నుండి ఎక్కడా పెద్దగా కనిపించలేదు. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఒక్కరోజు మాత్రమే పాల్గొన్నారు. ఆ తరువాత పూర్తిగా వ్యవసాయ క్షేత్రానికే పరిమితమయ్యారు. అక్కడకు వచ్చిన నేతల్ని కలుస్తూ పార్టీ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంతో ఇటీవల కేసీఆర్ ప్రజాక్షేత్రంలో కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం కూతురు ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉండడం. 5 నెలలుగా ఆమె బయటికి రాకపోవడంతో కేసీఆర్ మనోవేదనకు గురవుతున్నారు. ఇటీవల తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో కూడా నేతలతో ఇదే కామెంట్స్ చేశారు. కూతురు జైల్లో ఉంటే ఏ తండ్రికి బాధ ఉండదు అంటూ భావోద్వేగానికి లోనైనట్టు నేతలు తెలిపారు. ఇందుకే కేసీఆర్ బయటికి రాకపోవడం, పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండడమని తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవిత కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది. బెయిల్ కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కవితకు బెయిల్ వచ్చిన తరువాతే కేసీఆర్ బయటికి వచ్చే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు బయటకు వస్తే ఒక్కొక్కరు ఒక్కో రకంగా అనుకుంటారని, అందుకే ఆయన మౌనం పాటిస్తున్నట్టు నేతల్లో చర్చ జరుగుతోంది. ఏదేమైనా కేసీఆర్ మరికొద్ది రోజులు సైలెంట్ మోడ్లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కవిత జైలు నుంచి బెయిల్పై బయటికి వచ్చాకే పార్టీ కార్యక్రమాలు స్పీడప్ చేయనున్నారు. కవితకు కూడా పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తారని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి.